గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ పేపర్ 17 అనేది చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ క్వశ్చన్ పేపర్స్ హ్యాస్ బీన్ గివెన్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి ఉన్నాయి జీకే క్వశ్చన్స్లో. ఆల్రెడీ నేను అప్ టు 16 ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో, యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్యూరియస్ యూ కెన్ కాల్ మీ ఆన్ 766730 దిస్ నంబర్. సో లెట్ us see వాట్ జీకే క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. ఫస్ట్ మనం చూసినట్లయితే విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అని అడిగాడు. ఇక్కడ లార్జెస్ట్ ఐలాండ్ ఏంట్రా అంటే మనకి గ్రీన్లాండ్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ మ్యాప్లో మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో గ్రీన్లాండ్ అనేది ఉంటుంది అనమాట. అది అతిపెద్ద ఐలాండ్గా మనం గుర్తుంచుకోవాలి. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ 7 ఇంపార్టెంట్ సీస్? ఎవరు ఇండియన్ ఉమెన్ ఈ విధంగా 7 ఇంపార్టెంట్ సీస్ని స్విమ్ చేసింది అంటే బూలా చౌదరి అనే ఆమె ఈ ఇండియన్ స్విమ్మర్ అనమాట. ఇతను ఈ విధంగా స్విమ్ చేసి 7 ఇంపార్టెంట్ సీస్ని క్రాస్ చేసిందనమాట. ఇంగ్లీష్ ఛానల్ కూడా ఈమె క్రాస్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్విమ్మింగ్ అనేది అంత ఇంపార్టెంట్ గేము. దే ఆర్ రెడీ టు స్విమ్ ఇన్ ఏ బేర్ సీ అనమాట. అక్కడ వాళ్ళకి తిమింగలాలు కానీ ఇలాంటివి భయం ఉండకుండా బాగా వాళ్ళు స్విమ్మింగ్ చేసి ఈ విధంగా వాళ్ళని ఎస్కాట్ చేస్తారనమాట. సచ్ ఎ గ్రేట్ బ్రేవరీ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ద ప్లానెట్ విత్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ అన్నాడు. ఏ ప్లానెట్కి ఎక్కువగా మూన్స్ ఉంటాయి? ఇప్పుడు మనకి ఎర్త్కి ఏ విధంగా అయితే మూన్ ఉందో అదేవిధంగా జూపిటర్కి ఎక్కువగా ఉంటాయి. దాదాపు 60 వరకు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత వచ్చే ప్లానెటే సాటర్న్ అనమాట. సాటర్న్ అంటే శనిగ్రహం. దీని చుట్టూ ఒక రింగ్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని రింగ్ ప్లానెట్ కూడా చెప్పుకోవచ్చు. బ్యూటిఫుల్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ కూడా ఏదిరా అంటే సాటర్నే అని మనం గుర్తుంచుకోవాలి. ద ప్లానెట్ ఈ విధంగా టోటల్ 8 ప్లానెట్స్ అనేది మనం చూడొచ్చు. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ప్లూటో అనేది నో మోర్ ప్లానెట్గా మనము గుర్తుంచుకోవచ్చు. వేర్ ద ఎర్లియస్ట్ యాన్షియంట్ స్టోన్ టూల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ఇండియా అంటే అతిరంపాకం అని చెప్పి ఇది ఎర్లియస్ట్ యాన్షియంట్ స్టోన్ టూల్గా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఇండియాలో ఈ విధంగా మనము అర్లియస్ట్ యాన్షియంట్ స్టోన్ టూల్ అని గుర్తుంచుకోండి. దాని పేరు ఏంటంటే అతిరంపాకం అంటారనమాట. ఇది యాన్షియంట్ స్టోన్ టూల్ అనమాట. ప్లీజ్ ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎన్నో బుక్స్ సెగ్రిగేట్ చేసిన తర్వాత తయారు చేయడం జరిగింది. ఏ క్వశ్చను మీకు ఈజీ కాదు. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మీకు ఎక్కడో దగ్గర రావడం జరుగుతుంది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? ఈ బ్రిటిష్ పార్లమెంట్కి ఎలెక్ట్ కావడానికి ఎవరు అంటే మొట్టమొదటి ఈ విధంగా ఫస్ట్ ఇండియన్ అంటే దాదాబాయి నైరోజీ. ఇదన్నే దాదాజీ అంటారు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. దాదాబాయి నైరోజీ అన్నమాట. ఇతను బ్రిటిష్ పార్లమెంట్కి ఎలెక్ట్ అయిన మొట్టమొదటి ఇండియన్ అన్నమాట. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్? ఎక్కువగా గోల్డ్ అనేది ఏ నేషను ప్రొడ్యూస్ చేస్తుందంటే సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే మన ఆంధ్రాలో కర్ణాటక అనేది కోలార్ గోల్డ్ మైన్స్ కేజీఎఫ్ అని ఉందో అదేవిధంగా ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా అనేది ఎక్కువగా గోల్డ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వేర్ డిడ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్టెడ్ అంటే బ్రిటన్లో అంటే ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. దే ఆర్ ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు. ఈ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లోనే స్టార్ట్ అయిందనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ అనమాట. ఎవరు మొట్టమొదటి ఇండియన్ ఈ విధంగా ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఒలింపిక్ గేమ్స్లో గెలిచాడు అంటే అభినవ్ బింద్రా. ఇతనే మొట్టమొదటిసారిగా మనకి గోల్డ్ మెడల్ తెచ్చి అక్కడ జనగణమన పాడేటట్లు చేయడం జరిగిందనమాట. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత మనము ఈ విధంగా ఈ ఫీట్ అనేది ఎదుర్కోవడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అమెరికన్ టు బీ అసాసినేటెడ్ అంటే ఎవరు ఇండియన్ అమెరికన్ ఈ విధంగా చంపడం జరిగింది అంటే అబ్రహం లింకన్ అనమాట. ఈ అబ్రహం లింకన్ అనే అతను ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్గా మనం చూసినట్లయితే అతన్ని చంపడం జరిగిందనమాట, అబ్రహం లింకన్ని. హూ రోడ్ ద బుక్ మనుచరిత్ర అనే పుస్తకాన్ని అల్లసాని పెద్దన అని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కవియే ఈ పుస్తకాన్ని మనుచరిత్రని రాయడం జరిగింది. ఇమ్యునైజేషన్ ఈజ్ ఎ ఫినామినాన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాంటీబాడీస్ బై యూజింగ్ ఇన్యాక్టివ్ యాంటీజెన్స్ అనమాట. ఇమ్యునైజేషన్ అంటే ఏ విధంగా అయితే మన ఇమ్యూని సిస్టమ్ అనేది
ఈ ఎయిడ్స్ రావడం వల్ల ఇమ్యూని సిస్టమ్ దెబ్బతింటుందో, ఈ ఇమ్యునైజేషన్ అనేది ఒక ఫినామినాన్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే యాంటీబాడీస్ బై యూజింగ్ ఇన్యాక్టివ్ యాంటీజెన్స్, ఈ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది బై యూజింగ్ యాంటీజెన్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మోనోజెనెటిక్ పారాజైట్ ఏంట్రా అంటే ఆస్కారిస్ అంటారనమాట. ఇది మోనోజెనెటిక్ పారాజైట్గా మనం గుర్తుంచుకోవచ్చు. పారాజైట్ ఏంటంటే వేరే వాటి మీద ఆధారపడి ఉండేదాన్ని పారాజైట్ అంటారనమాట. ఆస్కారిస్ అనేది ఒక మోనోజెనెటిక్ పారాజైట్గా గుర్తుంచుకోవాలి. ద థర్డ్ లేయర్ ఫార్మ్స్ స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానమ్ అంటారు. ఇది ఒక థర్డ్ లేయరు, ఇది స్టాక్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ గ్రానమ్ అనేదే మనము ఆలోచన చూసినట్లయితే థర్డ్ లేయర్ అనమాట. ఇది ఫామ్ అవుతుంది సాక్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. పెప్సిన్ అండ్ రెనిన్ అనేటివి ఎలాంటి ఎంజైమ్స్ అంటే ఇవి స్టమక్ యాసిడ్ ఏదైతే HCl ఉంటుందో స్టమక్ యాసిడ్ అనేది దాంట్లో ఈ ఎంజైమ్స్ అనేది పెప్సిన్ మరియు రెనిన్ అనేటివి రెండు ఉంటాయన్నమాట. డైజెస్టివ్ జ్యూస్ చూసినట్లయితే వితౌట్ ఎంజైమ్, ఈ డైజెస్టివ్ జ్యూస్లు వితౌట్ ఎంజైమ్ దాన్ని ఏమంటారంటే బైల్ జ్యూస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో బైల్ జ్యూస్లో అసలు ఎంజైమ్ అనేది ఉండదన్నమాట. అది బైల్ డక్ట్లో స్టోర్ అవుతుంది. ఇది లివర్ అనేది ఈ బైల్ జ్యూస్ అనేది సెక్రెట్ చేస్తుందన్నమాట. ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే జాండీస్ అనేది రావడం జరుగుతుందో మన శరీరం అంతా ఎల్లో కలర్లో ఫామ్ అవుతుందన్నమాట. దాన్నే డైజెస్టివ్ జ్యూస్ అంటే ఈ బైల్ జ్యూస్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. న్యూట్రియంట్స్ ఆర్ సైకిల్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్టన్ మైక్రో ఆర్గానిజమ్స్ రెఫర్డ్ టు యాజ్ డీకంపోజర్స్. డీకంపోజర్స్ అంటే ఏంటంటే ఇవి న్యూట్రియంట్స్ అనమాట. ఈ న్యూట్రియంట్స్ అన్ని are cycled in the atmosphere with the help of certain microorganisms referred to as decomposers. సో వాటిని డీకంపోజర్స్ అంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ద మోస్ట్ అబండెంట్ ఎంజైమ్స్ ఇన్ ద లివింగ్ వరల్డ్ ఈజ్ రుబిస్కో అనమాట. ఎక్కువగా అబండెంట్ చాలా ఎంజైమ్స్ అనేది ప్లెంటీగా ఉంటాయన్నమాట ఇన్ ద లివింగ్ వరల్డ్. దాని ఏంట్రా అంటే రుబిస్కో అని చెప్పుకోవచ్చు అనమాట. మైకోబ్యాక్టీరియం లాప్రాయ్ ఈజ్ ఏ బ్యాసిలస్ అనమాట. ఇది మైక్రోబ్యాక్టీరియం అని చెప్పుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ బ్యాసిలస్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రెడ్ బ్లడ్స్ కార్పస్కుల్స్ డు నాట్ ఫార్మ్ ఏరోబిక్ రెస్పిరేషన్ బికాస్ దీస్ డు నాట్ కంటైన్ మైటోకాండ్రియా. ఈ రెడ్ బ్లడ్ కార్పస్కుల్స్ని ఎర్ర రక్త కణాలు అంటారు, ఎరిథ్రోసైట్స్ కూడా చెప్పుకోవచ్చు మనము. ఇవి పర్ఫామ్ చేయవన్నమాట. ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది పర్ఫామ్ చేయవన్నమాట. అనెరోబిక్ అంటే absence ఆఫ్ ఆక్సిజన్ అనమాట. ఏరోబిక్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రెస్పిరేషన్ అనేది పర్ఫామ్ చేయవు, ఎందుకంటే దాంట్లో మైటోకాండ్రియాస్ అనేది ఉండవు కాబట్టి. వీటిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్స్ అంటారు. దానివల్ల ఈ రెడ్ బ్లడ్ కార్పస్కుల్స్ అనేది ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది పర్ఫామ్ చేయవు అని చెప్పుకోవచ్చు. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారు. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఈ డిఎన్ఏ లోపల ఏముంటాయి అంటే పెంటోస్ షుగర్ అనేది ఈ డిఎన్ఏ లోపల ఉంటాయని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ద టర్మ్ జెనీ అనేది ఎవరు కాయిన్ చేయడం జరిగిందంటే జోహన్నీస్ అనే అతను ఈ టర్మ్ జెనీ అనేది కాయిన్ చేయడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, జోహన్నీస్ కెప్లర్ అయితే ప్లానెటరీ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్స్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. అదే జీన్ అనే ఈ టర్మ్ని జోహన్నీస్ అనే అతను ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. సాఫ్రోఫైట్స్ అనేది దే ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ డిపెండ్ ఫర్ ఫుడ్ ఆన్ డెడ్ ఫర్ ఫుడ్ ఆన్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే సాఫ్రోఫైట్స్ ఏంటివి అంటే ఇవి ఒక ఆర్గానిజమ్స్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే ఈ విధంగా డిపెండ్ అయి ఉంటాయో ఫుడ్ కోసము, ఇవి ఎలా అంటే ఏదైతే చనిపోయి ఉంటాయో వాటి మీద ఆధారపడి అగైన్ అవి తినడం జరుగుతుందన్నమాట. అంటే డెడ్ అనిమల్స్ మీద ఈ సాఫ్రోఫైట్స్ అనేటివి డిపెండెంట్ ఉంటాయండి. అయోడిన్ సొల్యూషన్ ఈజ్ యూజ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అనమాట. ఈ అయోడిన్ సొల్యూషన్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే దీంట్లో ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఈ విధంగా అయోడిన్ సొల్యూషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము తినే ఆహారం అనేది ఒకసారి ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సెలైవా అనేది ఈ డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అంటే ఫుడ్ ఒకసారి లోపలికి వెళ్తానంటే స్టార్చ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ సెలైవా అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ద స్టార్చ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇదేవిధంగా ఈ అయోడిన్ సొల్యూషన్ కూడా ఇది యూజ్ చేస్తారనమాట స్టార్చ్ ఉందా లేదా అని చెప్పి. ఆల్ ద ప్రోటోజోవన్ డిసీజ్ ఎక్సెప్ట్ ఏవేవి ప్రోటోజోవన్ డిసీజ్ ఉన్నాయంటే ఎక్సెప్ట్ ఎలిఫెంటాసిస్ అనేది
ఇది ప్రోటోజోవన్ డిసీజ్ కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎలిఫెంటాసిస్ ఉంటే మీరు ఖచ్చితంగా అది ఆడ్ వన్ అవుట్ అని చెప్పి తీసేయండి. దిస్ ఇస్ నాట్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్ అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఏమంటారంటే, ఈ విధంగా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ కావడాన్ని మనము డిఎన్ఏ అంటారు. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు, డిఎన్ఏ అని గుర్తుంచుకోవచ్చు. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఇక్కడ ఒక జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి దాన్ని డిఎన్ఏ అంటారు. కెమిస్ట్రీలో చూసినట్లయితే అల్ట్రావైలెట్ రేస్ కెన్ బి యూజ్డ్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్ యాజ్ డిస్ఇన్ఫెక్టెడ్. ఇక్కడ అల్ట్రావైలెట్ రేస్ అనేది మనం వాటర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే అది ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా మనం తెలుసుకోవచ్చు. ద మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏంట్రా అంటే ఫ్లోరిన్ అనేది ఎక్కువగా మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఫ్లోరిన్ అనేది మనకి మ్యాక్సిమం ఎలక్ట్రోనెగటివిటీ నేచర్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక డయాబేసిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. H2SO4 దీన్ని మనము కార్ బ్యాటరీసెస్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట, సల్ఫ్యూరిక్ యాసిడ్. అదేవిధంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ చూసినట్లయితే వీటినే మనము ఇంకొక పేరుతో పిలుస్తారనమాట. దాన్ని ఏమంటారంటే మ్యూరియాటిక్ యాసిడ్ అంటారనమాట. మ్యూరియాటిక్ యాసిడ్ అంటే దాన్నే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా మనం చెప్పుకోవచ్చు, HCl లేదా మ్యూరియాటిక్ యాసిడ్. కడుపులో ఉండేది స్టమక్ యాసిడ్ కూడా వన్ టైప్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే చెప్పుకోవచ్చు. దీని పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే pH వాల్యూ అనేది శూన్యం ఉంటుంది అనమాట. ద ఇనర్ట్ గ్యాస్ యూజ్డ్ ఇన్ ద బీకాన్ లైట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కడైతే లైట్ హౌసెస్ ఉంటాయో సముద్రం ఒడ్డున కానీ ఈ షిప్పులు ఈ లైట్ హౌస్ని చూసే ఈ రెఫరెన్స్ తోటే ఫర్దర్ మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట, ముందరికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఇలాంటి బీకాన్స్లలో వాడే ఈ రేడియో ఇనర్ట్ గ్యాసెస్ ఏంట్రా అంటే ఆ ఇనర్ట్ గ్యాసెసే నియాన్ అనమాట. ఈ నియాన్ అనేది మనం చూసినట్లయితే మనము ఈ లేజర్ లైట్లలో కూడా ఆ నియాన్ అనేది చూడొచ్చు. ద క్రయోలైట్ డజంట్ కంటైన్ ఆక్సిజన్. ఈ క్రయోలైట్లో ఏముండవు అంటే ఆక్సిజన్ అనేది ఉండదన్నమాట. కంపల్సరీ గుర్తుంచుకోండి, క్రయోలైట్లో ఏముండదంటే ఆక్సిజన్ అనే ఎలిమెంటు ఉండదు. ద కెమికల్ నేమ్ ఆఫ్ హైపో కామన్లీ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ ఈజ్ అంటే సోడియం థయోసల్ఫైడ్. ఈ కెమికల్ నేమ్ హైపో అనేది కామన్లీ ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తాం కదా, ఇది ఏంటి అంటే అది హైపోని ఏమంటారంటే ఫోటోగ్రఫీలో సోడియం థయోసల్ఫైడ్. ఏ విధంగా అయితే సిల్వర్ బ్రోమైడ్ అనేది ఫోటోగ్రఫీలో మేకింగ్లో యూజ్ చేస్తారో అదేవిధంగా సోడియం థయోసల్ఫైడ్ అనేది కూడా ఒక హైపోలాగా యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ద ఆపరేటస్ యూజ్ టు టెస్ట్ యాసిడిటీ ఆఫ్ యాక్వియస్ సొల్యూషన్ యొక్క యాసిడిటీ కనుక్కోవడానికి ఎలాంటి ఆపరేటర్స్ యూజ్ చేస్తారంటే pH మీటర్ అంటారు. దీన్ని పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మీటర్ అంటారు. వాటి యొక్క నేచర్ అనేది 0 ఉందా 1 ఉందా 2 ఉందా అనే దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. కన్వర్జన్ ఆఫ్ అమ్మోనియా ఇంటూ నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్ అంటారు. నైట్రిఫికేషన్ అంటే ఏంటంటే ఈ విధంగా అమ్మోనియాను డైరెక్ట్గా నైట్రేట్ కన్వర్ట్ చేయడాన్నే నైట్రిఫికేషన్ అంటారు. కంపల్సరీ అమ్మోనియా అంటే NH4 అనమాట. ఇది నైట్రేట్ ఫామ్లోకి కన్వర్ట్ కావడాన్ని నైట్రిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. కార్బోరెండమ్ అంటే ఇది ఒక అనదర్ నేమ్ ఆఫ్ సిలికాన్ కార్బైడ్ అనమాట, SiC అని చెప్పుకోవచ్చు. దీన్ని కార్బోరెండమ్నే అనదర్ పేరు ఏంట్రా అంటే సిలికాన్ కార్బైడ్ అని గుర్తుంచుకోండి. ద లిక్విడ్ వేస్ట్ ఫ్రమ్ కిచెన్ అండ్ బాత్స్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ అంటే ఏదైతే లిక్విడ్ వేస్ట్ మన కిచెన్స్లో కానీ మన బాత్స్లలో కానీ అంటే బాత్రూమ్లలో కానీ ఉంటుందో వాటిని ఏమంటారంటే సల్లేజ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి లిక్విడ్ వేస్ట్ అనేది మనము ఎలా దాన్ని ఏ విధంగా మనం హైజీనిక్గా మెయింటైన్ చేయాలి, హౌ టు యూజ్ దాట్ అని చెప్పి దిస్ ఈజ్ ఎ లిక్విడ్ వేస్ట్ ఫ్రమ్ కిచెన్ అండ్ బాత్ని సల్లేజ్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ద లైటెస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఏది లైటెస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ట్రీటియం అనేది చూసినట్లయితే ఇది లైటెస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు. అదే లైటెస్ట్ ఎలిమెంట్ అంటే హైడ్రోజను, లైటెస్ట్ మెటల్ అంటే లిథియం అని చెప్పుకోవచ్చు, హెవియెస్ట్ మెటల్ అంటే ఆస్మియం అనమాట. ఇక్కడ లైటెస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అడిగాడు కాబట్టి ట్రీటియం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ట్రీటియం అంటే ఇదేంటంటే ఇక్కడ మనము హైడ్రోజన్కి 3 ఉన్నాయన్నమాట ఐసోటోప్స్. ఒకటి అంటే హెవీ వాటర్కి హెవీ హైడ్రోజను 1H2 1H1 1H3 ప్రోటియము డ్యూటీరియము ట్రీటియం అని చెప్పి ఇవి 3 ఉన్నాయన్నమాట. వీటిలో లైటెస్ట్ మనము ట్రీటియం అనే చెప్పుకోవచ్చు. ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్గానే మనం గుర్తుంచుకోవచ్చు. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మీథేన్ అనమాట. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే
ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మీథేన్ అనేది ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకోవచ్చు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మీథేన్. ఎక్కువ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మీథేన్ అనేది ఈ విధంగా రిలీజ్ కావడం వల్ల మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనం చూస్తామన్నమాట. సిలికాన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ డైఆల్కైల్ డైక్లోరోసైలేన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సిలికాన్ యొక్క పాలిమర్ అనమాట. ఇట్స్ ఏ పాలిమర్ ఆఫ్ డైఆల్కైల్ డైక్లోరోసైలేన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే జర్మన్ సిల్వర్ డస్ నాట్ కంటైన్ సిల్వర్ అనమాట. ఈ జర్మన్ సిల్వర్ అని పేరు ఉంటుంది కానీ దాంట్లో సిల్వర్ అనేది ఉండదని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ద క్యాష్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4% అండ్ 6% ఈజ్ ₹3 అనమాట. ద రేషియో ఆఫ్ 2 సెల్లింగ్ ప్రైజెస్ ఈజ్ అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే క్యాష్ డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అనేది 4% లేదా 4% ఉండేదాన్ని 6% అమ్మితే ₹3 అనేది తేడా ఉంటుందన్నమాట. అంటే ఆ 2% అనేది ఎంతకు సమానము అంటే ₹3 అనమాట. అంటే ఇక్కడ రేషియో ఆఫ్ 2 సెల్లింగ్ ప్రైజెస్ అడిగాడు కాబట్టి ఒకటేమో 102%, 104% అయితే ఇంకోటేమో 106% అనమాట. అంటే ఒకటేమో 104% అంటే 4% లాభంతో అమ్మాడు. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు సెల్లింగ్ ప్రైజెస్ యొక్క రేషియో అనేది 52:53 అని డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అండ్ 12 days, ఏ అనేవాడు 20 రోజులు తీసుకుంటే బి అనేవాడు 12 days తీసుకుంటాడు. టుగెదర్ 60 LCM అయితే 23/12 అనమాట. సో దాని తగ్గట్టు మనం చూసినట్లయితే 60/8 అనమాట. సో దాని ప్రకారం మనం చేస్తే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 4 రోజులు ఇద్దరు పని చేశారనమాట. దాని తర్వాత బీ జాయిన్ హిమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే దెర్ ఆర్ 2 కండిషన్స్ ఇన్ ఇట్. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే 4 రోజులు రోజుకి 8 గుడ్లు తింటే అంటే 3 గుడ్లు ఏ అనేవాడు తింటే బి అనేవాడు 5 గుడ్లు తింటే 8 గుడ్ల ప్రకారము మైనస్ చేసినామంటే 60లో నుంచి 4 రోజులకి 8×4 = 32 అంటే 28 మిగులుతాయి అనమాట. 28 అనేవాడు ఒకవేళ ఇక్కడ బి అనేవాడు చేసినాడంటే అక్కడ ఏ విధంగా దాన్ని చూసినట్లయితే 4 3 12 అని మనము ఆ 32 అనేది గుడ్లు డివైడెడ్ అంటే దాని ప్రకారం మనం చేస్తే ఇక్కడ వాడిచ్చిన క్వశ్చన్ ప్రకారము ఏ ఒక్కడే చేశాడనమాట. ఏ ఒక్కడే ఒక పనిని చేశాడు స్టార్టింగ్లో 4 రోజులు. 4 మూల 12, 60లో 12 తీసేసినాడు, 48 అనేది మిగిలింది. 48 అనేది బి అనేవాడు /5 చేస్తే 48 గుడ్లు రోజుకి 5 గుడ్ల ప్రకారము 9 రోజుల 3/5 రోజులో ఇక్కడ మొత్తం ఆ గుడ్లన్నీ బి అనేవాడు తినేశాడనమాట. నెక్స్ట్ ఒక పర్సన్ ఆన్ టూర్ ట్రావెల్స్ ద ఫస్ట్ 160 km at 64 km/h అండ్ ద నెక్స్ట్ 160 km at 80 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఫస్ట్ 320 km ఆఫ్ టూర్ అన్నాడు అనమాట. ఓవరాల్ ఏంటంటే మొట్టమొదటి 160 కిలోమీటర్లు 64 km/hతో పోయినాడు. నెక్స్ట్ 160 80 km/hతో పోయినాడు. సో దీన్ని బట్టి మనం టైం ఎంత అంటే ఫస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అంటే డిస్టెన్స్ 160 బై టైం ఎంత స్పీడ్ ఎంత అంటే 64 ప్లస్ మళ్ళీ ఇంకొక టైం ఎంత అంటే 160 / 80 వేసుకుంటే టోటల్ టైం అనేది మనకి 9/2 hours రావడం జరుగుతుంది. అప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే డిస్టెన్స్ అంటే 320, టైం అంటే 9/2 అనమాట. సో దాని ప్రకారం చేస్తే 71.11 km/h అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అని ఇవ్వడం జరిగింది. ఎంత అంటే ఆ డిఫరెన్స్ లెంగ్త్ ఆల్వేస్ పెద్దగా ఉంటుంది కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 23 + B అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారము 2 × L + B అయితే 206 meters అనేది పెరిమీటర్ అయితే అప్పుడు మనము B ఈజ్ ఈక్వల్ టు 80, L ఈజ్ ఈక్వల్ టు 103 అనమాట. సో ఆ విధంగా మనకి L అండ్ B వాల్యూస్ వస్తాయి. దెన్ వీ కెన్ డైరెక్ట్లీ ఫిగర్ అవుట్ L × B అనేది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ కాబట్టి ఈజీగా మనము 8240 square meter అని మనం కనుక్కోవచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు డూ దిస్ ప్రొసీజర్ వైజ్ చేస్తే మీకు ఫస్ట్ బి వస్తుంది, మళ్ళీ ఎల్ కనుక్కోవచ్చు. వాటి యొక్క ప్రొడక్టే వీటి యొక్క ఏరియా అని చెప్పుకోవచ్చు. ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అంటే కాబట్టి P + Q/2 ఈజ్ ఈక్వల్ టు 5050. ఇద్దరిది టుగెదర్ ఎంత అంటే అదేవిధంగా Q అండ్ R కూడా 6250, P అండ్ R కూడా ఈ విధంగా చేస్తే మనకి ఇవన్నీ ఒక్కసారిగా యాడ్ చేస్తే మనం టుగెదర్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ యాజ్ యూజువల్. ఈ విధంగా మనకి P వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది 4000 రూపీస్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి P + Q + R వాల్యూ 16,500 వస్తుందో దాంట్లో నుంచి QR మైనస్ చేస్తే 4000 అనేది P రావడం జరుగుతుందన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిజిక్స్
ఇఫ్ వీ సీ ఇన్ ద ఫిజిక్స్ ఏమవుతుందంటే దీంట్లో ఒక మ్యాగ్నెట్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బెల్. ఏ మ్యాగ్నెట్ అనేది యూజ్ చేస్తారు ఎలక్ట్రిక్ బెల్లో అంటే, ఎలక్ట్రిక్ బెల్స్ స్కూల్స్లలో ఉంటాయి కదా, అది కంటిన్యూస్గా ఒక అంటే మనకి రింగ్ అవుతుందన్నమాట. దాంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెట్ అనేది యూజ్ చేస్తారు, అది గుర్తుంచుకోండి. ద ప్రెషర్ కుక్కర్ రెడ్యూసెస్ కుకింగ్ టైమ్ బికాస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ద కుక్కర్ ఈజ్ ఇంక్రీజెస్ అనమాట. ఈ ప్రెషర్ కుక్కర్ అనేది అది ఏం చేస్తుందంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది రెడ్యూస్ చేస్తుంది, ఎక్కువగా టెంపరేచర్ అనేది హీట్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది తొందరగా ఆ రైస్ కానీ ఏమున్నా కానీ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఏంట్రా అంటే క్రూడ్ ఆయిల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ అని చెప్పుకోవచ్చు. దాని ఏంట్రా అంటే క్రూడ్ ఆయిల్ అనమాట. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏంట్రా అంటే వోల్ట్ అని గుర్తుంచుకోండి. ఇది ఒక యూనిట్ అనమాట. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ దేంట్లో మెజర్ చేస్తారంటే వోల్ట్స్లో మెజర్ చేస్తారనమాట. ద మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ బాడీ కమ్ ఇన్ టు ప్లే అంటే ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది చూసినట్లయితే బాడీలో దే విల్ కమ్ ఇన్ టు ప్లే ఎలా అంటే ఇన్ రొటేషనల్ మోషన్ అనమాట. ఇది మనం గుర్తుంచుకోండి. ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ కమ్ ఇన్ టు ప్లే దట్ ఈస్ ఇన్ రొటేషనల్ మోషన్ అని గుర్తుంచుకోండి. సో దిస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. మనము చూసినట్లయితే ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ అనేది చాలా యూస్ఫుల్. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ గైస్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ and I request you guys, this channel will be helpful for each and everyone. I am not asking money. You can directly pay whatever if you want, like if you are interested in paying something, if you want to donate, you can donate by Google Pay or WhatsApp if you got selected. Thank you. Have a good day. Have a great life.